అప్పటి వరకు హీరో స్లో మోషన్ షాట్స్, వెనకాల బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, హీరో ఎలివేషన్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇవే ఆస్పెక్ట్స్. బట్ ఇవే ఆస్పెక్ట్స్ ని యూజ్ చేస్తూ దానికి బ్యాక్ అండ్ స్టోరీ లైన్ ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో నరేట్ చేస్తూ హీరోని నెక్స్ట్ లెవెల్లో చూపెట్టి ఆడియన్స్ కి ఎలివేషన్స్ అంటే ఇలా కూడా ఉంటాయని చూపెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ రిలీజ్ కి ముందు ట్రైలర్ ఏదో కొత్తగా ఉంది, థియేటర్ కి వెళ్లి చూద్దాం అనుకున్న ఆడియన్స్ కి సౌండ్ లేకుండా చేసిన మూవీ కేజీఎఫ్. బికాస్ స్టోరీ గురించి, పర్ఫార్మెన్స్ గురించి కాకుండా సెపరేట్ గా హీరో ఎలివేషన్స్ గురించి మాట్లాడుకునేలా చేసిన మూవీ అది. ఒక ఎలివేషన్ ఇచ్చే ముందు స్టోరీ లైన్ లో ఏదన్నా ఒక కనెక్షన్ లేకపోతే ఎంత పర్ఫార్మెన్స్ చేసినా, ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడినా అది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఈ విషయాన్నే ప్రశాంత్ నీల్ క్యాచ్ చేశాడు. ఆడియన్స్ కి ఏం కావాలో చాలా మంది డైరెక్టర్స్ కి తెలుసు, కానీ ఎలా ప్రెజెంట్ చేయాలో మాత్రం చాలా తక్కువ డైరెక్టర్స్ కి మాత్రమే తెలుసు. అలాంటి డైరెక్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో రాజమౌళి గారు ఉంటే, సెకండ్ ప్లేస్ లో మాత్రం ప్రశాంత్ నీల్ అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు.